థ్యాంక్ యూ టు యూనివర్స్. నేను కోరాడు మన్మధరావు అని నన్నందరూ ముద్దుగా మను అని పిలుస్తారు. నా మనీ సబ్జెక్ట్లో కాదు, మనీ సబ్జెక్టు రిలీజ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఒక టాపిక్ ఆల్రెడీ నన్ను చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు. బిజినెస్లో ఎలా పైకి ఎదగాలి, పడిపోయినటువంటి బిజినెస్ని ఎలా మళ్ళా పైకి లేపాలి అనే టిప్స్ని చెప్పమని చాలా క్లయింట్స్ నాకు చాలా అడిగారు. సో వాళ్ళకి ఒకటే సూచన నేను చెప్తున్నాను. మనీ సబ్జెక్టు ఇంటర్నేషనల్ యూనివర్సల్ సబ్జెక్టు, అదర్ కంట్రీ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో డెప్త్ వచ్చేసరికి క్లోజ్ చేయాలి వెళ్తురు పడుతుంది. ఈ సబ్జెక్ట్లో డెప్త్ వచ్చేసరికి బిజినెస్ టిప్స్ ఎలా అని సార్ పైకి లేగాలి, ఒకసారి బిజినెస్ పడిపోయినటువంటి బిజినెస్ని ఎలా పైకి లేపాలి అని చాలామంది క్లయింట్స్ నాకు కాల్ చేయడం, కింద లింక్ కూడా ఇస్తాను, వాళ్ళు నాకు అడగడం అనేది. గత 2 వీడియోలు మనీ సబ్జెక్టులో 2 వీడియోలు చూసేసరికి వ్యూస్ చాలా వచ్చాయి, లైకులు కూడా వచ్చాయి, చాలామంది షేర్లు కూడా చేసుకున్నారు. వాటి మీద కొంత కామెంట్ కూడా ఒకళ్ళు అడిగారు, సార్ నాకు బిజినెస్ టిప్స్లో బిజినెస్ ఎలా పైకి వెళ్ళాలి, ఎలా పడిపోయినటువంటి బిజినెస్ని ఎలా పైకి లేపాలని ఒకసారి నన్ను అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంకోటి ఏంటంటే ఒకటే చెప్తానండి, ఈ సబ్జెక్ట్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పాం అఫర్మేషన్ చేయాలని. ప్రతి ఒక్కరు కూడా అఫర్మేషన్ చేయాలి, మిర్రర్ వర్క్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ AM 3:45 to 6 మధ్యలో అఫర్మేషన్ చేయాలి, మిర్రర్ వర్క్ చేయాలి. ఈ విషయం ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను. సో నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏం కాదు, నా గురుగారు నాకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. మిర్రర్ వర్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే బిజినెస్లో ఎంతైతే పెట్టుబడి పెడతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్కి మనం 10 లక్షలు పెట్టుబడి పెడితే, అందులో 10 లక్షల రూపాయలు మనం పెట్టుబడి పెడితే అందులో 10% అనేది ఎంత అవుతుంది? 10 లక్షలు 10% ఎంత? 1 lakh. 1 lakh రూపీస్ అనేది అనాథాశ్రమంకి, గోశాలకి ఇచ్చేసి రావాలి. ఇంక మిగతా 9 lakhsతో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియక బిజినెస్లో లాస్ ఆఫ్ పేమెంట్ అవుతూ ఉంటారు, అప్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఈ ఒక్క అఫర్మేషన్ కానీ చేసినట్లయితే, ఈ ఒక్క దానం కానీ చేసినట్లయితే మీ బిజినెస్ అనేది పైకి లేగడం అనేది ఒక్కసారిగా అమాంతం పైకి లేసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇందులో అఫర్మేషన్ అనేది నా బిజినెస్ ప్రతిరోజు కూడా, నా బిజినెస్ కానీ మీ బిజినెస్ కానీ ఎవరిదైనా పెట్టుకోవచ్చు. బిజినెస్ అనేది అఫర్మేషన్ ఒకటి చెప్తాను. ప్రతిరోజు నా బిజినెస్ మరింత లెవెల్కు పెరుగుతూ ఉన్నందుకు అవకాశాలు కల్పించిన ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఇది మిర్రర్ వర్క్లో అఫర్మేషను. 3:45 to 6 మధ్య కాలంలో ఎర్లీ మార్నింగ్ మిర్రర్ వర్క్లో మీరు యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ ఈ విషయాన్ని చెప్పాలి. నా బిజినెస్ ప్రతిరోజు కూడా, నా బిజినెస్ నాదే కాదు ఎవరిదైనా సరే, బిజినెస్ మరింత లెవెల్కు పెరిగే అవకాశాలు కల్పించిన ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ ఒక్క విషయాన్ని మిర్రర్ వర్క్లో అఫర్మేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క బిజినెస్ అనేది వాల్యూ అనేది పెరగడం అంటూ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పడిపోయినటువంటి బిజినెస్ను కూడా లేపాలన్నా సరే ఈ యొక్క పద్ధతిని ఆచరణలో తీసుకొని మీరు పైకి వెళ్ళొచ్చును. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బిజినెస్లో అఫర్మేషన్ చేయాలి. 21 అఫర్మేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అఫర్మేషన్ అనేది చేయాలి. 21 అఫర్మేషన్ ఉంటాయి. 21 అఫర్మేషన్స్ కూడా చేయగల కెపాసిటీ ఉండాలి. తర్వాత మనీ మెడిటేషన్ చేయాలండి. బిజినెస్లో టిప్స్ ఇవి. మనీ మెడిటేషన్ చేయాలి. మనం రాత్రి 10-30 నిమిషాలకు నిద్రపోయేటప్పుడు మనీ మెడిటేషన్ అనేది చాలా అవసరం. మనం పడుకునే ముందు
మనీ మెడిటేషన్ చేస్తూ ఒక మ్యూజిక్, నీకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ వింటూ మనీ మెడిటేషన్ చేసేసి నిద్రపోవాలి. ఊహించుకోవాలి మనకు రేపు బిజినెస్ ఎలా జరగాలి, ఎలా అయితే బాగుంటుంది, ఎంతమంది కస్టమర్లు కావాలని ఊహించుకుంటూ మనం నిద్రపోవాలి. మనీ మెడిటేషన్ చేయాలి, ఊహించుకోవాలి, 21 అఫర్మేషన్ చెప్పాలి మిర్రర్ వర్క్లో. రేపు నా బిజినెస్ మరింత లెవెల్కు పెరుగుతున్న అవకాశాలను కల్పించిన ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఇది మిర్రర్ వర్క్లో అఫర్మేషన్ అనేది చేయాలి. మనీ మెడిటేషన్, నువ్వు ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని నీ బెడ్ మీద నువ్వు పెట్టుకొని మంచి మ్యూజిక్ పెడుతూ మంచి మ్యూజిక్ వినుకుంటూ నీకు నచ్చినటువంటి మ్యూజిక్ వింటూ మనీ మెడిటేషన్ చేసుకొని నువ్వు తినేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ మనీ మెడిటేషను, మనీ అఫర్మేషన్స్, మనీ ఓన్లీ ఊహించుకొని మన యొక్క బిజినెస్ లెవెల్ను ఊహించుకుంటూ ప్రతిరోజు నిద్రపోతూనే ఉండాలి. ఈ మనీ మెడిటేషను, మనీ అఫర్మేషన్స్ ఎప్పుడైతే నువ్వు చేస్తావో మనీ మెడిటేషను, మనీ అఫర్మేషను రాత్రి పడుకునే ముందు అంటే 10:30 నువ్వు చేసినట్లయితే తర్వాత ఎటువంటి పని కూడా నువ్వు చేయకూడదు. నిద్రలో తప్పనిసరిగా నువ్వు జారుకోవాలి. మనీ మెడిటేషన్ అనేది అంత పవర్ఫుల్. ఇది నేను చెప్పినటువంటి వాక్యం కాదండి. నా గురువు గారు నాకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మన బిజినెస్ని పై లెవెల్కి తీసుకుపోవాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. చాలామంది క్లయింట్స్ నాకు అడుగుతూ ఉన్నారు, సార్ బిజినెస్లో ఒకసారి పైకి లేచే ఒక అఫర్మేషన్ చెప్పండి అని. నా బిజినెస్ మరింత లెవెల్కు పెరిగే అవకాశాలను కల్పించినందుకు, నా బిజినెస్ మరింత లెవెల్కు పెరిగే అవకాశాలను కల్పించినందుకు ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. నా కౌంటర్లోకి అతి ఎక్కువ ప్రతిరోజు నా కౌంటర్లోకి అతి ఎక్కువ క్యాష్ వచ్చే అవకాశాలను కల్పించినందుకు ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. నేను అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా పెరిగే సేల్ను అవకాశాలను కల్పించిన ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. నేను అనుకున్నట్లు కాకుండా అంతకన్నా ఎక్కువ సేల్ అయ్యే అవకాశాలను కల్పించిన ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఇదంతా కూడా బిజినెస్ టిప్స్ అండి. ఇవన్నీ కూడా అఫర్మేషన్ చేయాలి. ఎవరైతే అఫర్మేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇన్కమ్ రావడం అనేది, ఎక్కువ సేల్ అవ్వడము, ఎక్కువ మనీ మెడిటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మెడిటేషన్ చేయాలి. నీ యొక్క దానం ఇవ్వాలండి. గోశాలకు కానీ అనాథాశ్రయం కానీ 10% నీ దగ్గర ఉన్నటువంటి ఇన్కంలో 10% దానం ఎవరైతే ఇస్తారో ప్రేమతో ఇవ్వాలండి. కోపంతో, పంతంతో అలా కాకుండా ప్రేమతో అనాథాశ్రయంకి 10% దానం ఇవ్వాలి. తర్వాత ఇంకొక 10% కానీ లేదా అనాథాశ్రయం కానీ గోశాలకు కానీ 10% దానం ఇవ్వాలండి. ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇన్కమ్ అనేది రావడం అనేది, తనకు ఆ కౌంటర్లోకి ఇన్కమ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను నా కౌంటరు వాల్యూ పెరుగుకునే అవకాశాన్ని కల్పించినందుకు యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు మరింత సేలు పెరిగే అవకాశాన్ని కల్పించిన ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. నా కౌంటర్ ప్రతిరోజు నా బిజినెస్ మరింత లెవెల్కు పెరిగే అవకాశాలను కల్పించినందుకు ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఇది ఒక అఫర్మేషను. ఈ అఫర్మేషన్ అనేది మిర్రర్ వర్క్లో చెప్పండి, లేదా మనీ మెడిటేషన్లో మీరు ఒక మ్యూజిక్ వింటూ 10 గంటల 30 నిమిషాల తర్వాత ఈ అఫర్మేషన్ అనేది చేయాలి. మనీ మెడిటేషన్ చేయాలి. నిద్రపోయే ముందు ఈ అఫర్మేషన్ చేయాలి. తర్వాత మనీ మెడిటేషన్ చేయాలి. మనీ మెడిటేషన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వెంటనే నిద్రపోవాలి. మనీ మెడిటేషన్ అనేది ఎక్కువసేపు చేయకూడదండి. 20 minutes ఆర్ 10 minutes, 10 minutes ఆర్ 20 minutes మాత్రమే మనీ మెడిటేషన్ అనేది చేయాలి. మనీని ఊహించుకుంటూ, మనీని మా దగ్గరికి వచ్చినట్లు, మనం తీసుకున్నట్లు, మనీని మనం పొందినట్లు, మన కౌంటర్లోకి ఎక్కువ అమౌంట్ వచ్చినట్లు, మరియు మన బిజినెస్ అధిక సేల్ అయ్యేటట్లు, మన బిజినెస్ అధిక సేల్ అయ్యేటట్లు, మన కౌంటర్లోకి ఎక్కువ అమౌంట్ వచ్చేటట్లు
మనం రిచ్ పర్సన్గా ఉన్నట్లు, మనం కోటేశ్వరుని అయినట్లు ఊహించుకుంటూ మనీ మెడిటేషన్ అనేది చేయాలండి. ఇది ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఆచరిస్తారో, ఇదొక ఎవరి బిజినెస్, పడిపోయిన బిజినెస్ అయినా లేపొచ్చును, రన్ అవుతున్న బిజినెస్ అయినా లేపొచ్చును, ఎటువంటి బిజినెస్నైనా మంచి టిప్స్ అండి. ఈ టిప్స్ ఎవరైతే వాడతారో వాళ్ళు మాత్రమే పైకి ఎదుగుతారని ముఖ్య ఉద్దేశంతో, ఇది నేను చెప్పినటువంటి విషయం కాదండి. నా గురువుగారు నాకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ని, మనీ సబ్జెక్ట్లో దీన్ని 3వ మనీ సబ్జెక్ట్గా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ని అంతలా అభినందిస్తూ అభిమానందము చేస్తూ మంచి షేర్లు, మంచి లైక్లు, మంచి వ్యూస్ ఇచ్చే నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఆ యూనివర్స్ తరపున, నా తరపున థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. మనీ ఎప్పుడు కూడా పప్పి పెట్టండి, మనీ ఎప్పుడు కూడా పప్పి తీసుకోవాలండి, మనీకి ముద్దు పెట్టాలి. ఎవరైతే మనీకి ముద్దు పెడతారో వాళ్ళ దగ్గర మనీ ఉండడం అనేది జరుగుతుంది. ఇది బిజినెస్లో ముఖ్యమైనటువంటి టిప్స్.